తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. పాలకూర పప్పు ఆంధ్ర స్టైల్లో చేసుకునే పాలకూర పప్పు మన కమ్యూనిటీలో ఒక డైలీ రొటీన్. ఈ పప్పుని మీకు నచ్చిన ఆకుకూరలతో కూడా చేసుకోవచ్చు. మరి మన తెలుగు రుచిలో ఎలా తయారు చేస్తారో చూద్దామా? ముందుగా పాలకూరని బాగా చాప్ చేసుకుని ఒక బుట్టలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కందిపప్పు, శనగపప్పు వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాయిల్ చేసుకుని ఈ వేయించుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి కుండలో నూనె వేడయ్యేంత వరకు ఒక రోటిలో వెల్లుల్లి దంచుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వేడెక్కిన నూనెలో ఆవాలు వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిర్చి, ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిని ఇందులోకి వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, పసుపు, తరిగిన పాలకూర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న పప్పును ఇందులోకి వేసి కల్లుప్పు వేసి తగినంత చింతపండు రసం పోసి కలుపుకోవాలి. ఇక సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పాలకూర పప్పు రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.